నమస్తే సార్. నమస్తే మా. సార్ ఇన్సోమియాతో బాధపడే వాళ్ళకి నేనే రీసెంట్‌గా విన్నాను మల్లె పువ్వుతోటి టీ అని. సో, మల్లెపూలు తలలో పెట్టుకోవడమే తెలుసు గానీ దీంతో కూడా టీ చేయొచ్చా అనేది నిజంగా ఆశ్చర్యం అనిపించింది. సో, ఈరోజు మన వాళ్ళ కోసం, మన ప్రేక్షకుల కోసం ఆ మంచి హోమ్ మేడ్ రెమెడీని చెప్పగలరా? తప్పకుండా మా. సో 200 ml వాటర్ తీసుకోవాలి. హ్మ్. 200 ml వాటర్ తీసుకొని జాజికాయ, సగం జాజికాయ క్రష్ చేసేసి నలగొట్టేసేసి సగం జాజికాయను అందులో వేసేయాలి. అదేవిధంగా ఉసిరిక పొడి 1 గ్రామ్ లేదా 2 గ్రాముల వరకు ఉసిరిక పొడి వేయాలి. అట్లే ఒక స్పూను అంటే ఒక 5 గ్రాములు తాటి బెల్లం కానీ, లేకపోతే తాటి కలకండ కానీ, లేకపోతే మామూలు బెల్లం కానీ వేసుకోవచ్చు అన్నమాట. దీంతోపాటు చివరగా 5 నుంచి 6 వరకు యొక్క మల్లెపూలు, తాజా మల్లెపూలు మనం తెచ్చుకొని బాగా కడిగేసేసి ఒక 5 నుంచి 6 వరకు ఆ మల్లెపూలు కూడా అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి కాస్త మరిగించేసారనమాట. ఓకే సార్. సో, ఇప్పుడు దీన్ని మరిగించి ఎంతసేపు మరిగించొచ్చు అంటారు సార్? కొంచెం పొగలు వచ్చేసి మనం ఈ యొక్క మల్లెపూలు వేసాం కదమ్మా, ఆ మల్లెపూలు కలర్ మారిపోయేసి వాడిపోయినట్లు అయిపోతాయమ్మా. సో మల్లెపూలు ఆ తెలుపుదనం పోయి వాడిపోయినట్టు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకు ఔషధం రెడీ అయిపోయినట్లు. ఓకే. సో, దీన్ని వెయిట్ చేసి టీ రెడీ చేసి తీసుకోవాలి. మల్లెపూలలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి, చక్కగా నిద్ర కలగజేస్తుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసమ్మా. మరి మీరు ఎక్కడ తెలుసుకున్నారు కానీ ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. అలాంటి మంచి మంచి విషయాలు సేకరించి మరి పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇస్తున్నందుకు. సో చాలా చాలా బాగా పనిచేస్తున్నామా. మేము కూడా ఎంతో మందికి సజెస్ట్ చేసాము, ఎంతో మంది వాడారు, ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సో మల్లెపూలలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాల గుణం ఏంటంటే మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని చాలా చక్కగా చేసేసి చక్కటి నిద్రకి మల్లెపూలు కూడా కారణమవుతాయమ్మా. అంత అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ఇవి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా, మొట్టమొదట ఒక 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకోవాలి. ఒక 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో జాజికాయలమ్మా, జాజికాయలు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి కదమ్మా. ఒక జాజికాయలో సగం జాజికాయని మనకు అవసరం అవుతుంది. ఒక సగం జాజికాయను కూడా కట్ చేసేసి నలగొట్టేసేసి ఆ యొక్క జాజికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి జాజికాయని అలాగే ఆ నీళ్ళలో వేసేయాలి. దీంతో పాటు ఉసిరిక పొడి అమ్మా, ఉసిరిక పొడి. ఈ ఉసిరిక పొడి 1 గ్రాము లేదా మాక్సిమం 2 గ్రాముల వరకు ఉసిరిక పొడి అందులో కలిపేసేయాలి. మూడవ పదార్థంగా తాటి కలకండ పొడి గాని, తాటి బెల్లం పొడి గాని, లేకపోతే మనకు ఆ 2 దొరకనప్పుడు మామూలు బెల్లం పొడి గాని కలిపేసేయాలి. నాలుగవ పదార్థంగా మల్లెపూలమ్మ, మల్లెపూలు ఒక 4 నుంచి 6 వరకు ఈ యొక్క మల్లెపూలు తీసుకొని ఆ మల్లెపూలను కూడా అందులో వేసేయాలన్నమాట. సో ఈ పదార్థాలంతా నీళ్ళలో వేసేసి ఆ నీటిని కాచాలి. అంటే ఎంతవరకు కాచాలి? మల్లెపూల యొక్క కలర్ మారేదాకా ఆ నీటిని కాచాలి. అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ, అంటే మల్లెపూలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా ఈ యొక్క జాజికాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఉసిరికాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఇవన్నీ కూడా మరి బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ద్రవంలోకి నీటిలోకి చేరుతాయమ్మా. సో అంతవరకు వేడి చేసేసి దించేసేసి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తుండాలమ్మా. మల్లెపూలతోటి టీ అన్నారు. సో నిజంగా ఇది అందరూ తీసుకోదగ్గదేనా? అంటే చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య నిద్రలేమి సమస్య కనిపిస్తూ ఉంది. సో అందరూ తీసుకోవచ్చు అంటే ఎవరు ఏ మోతాదులో తీసుకోవచ్చు అంటారు? అందరూ తీసుకోవచ్చమ్మా, కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఈ యొక్క తేనె వాడకూడనటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ పంచదార, తీపు, ముఖ్యంగా మనం చెప్పినట్లు ఈ తాటి కలకండ, తాటి బెల్లము, మామూలు బెల్లము ఇలాంటివి వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రము ఈ యొక్క తీపి పదార్థాన్ని స్కిప్ చేసేసి మిగతా పదార్థంతో మరి ఆ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని వాడుకోవచ్చమ్మా. పిల్లలైతే కాస్త డోస్ తగ్గించుకొని వాడుకోవాలి. పెద్దలైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి డోస్ వాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరొక సుగుణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా, అంటే జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తున్నామా. సో ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది మరి నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళని మనం గమనించినట్లయితే, ఇన్సోమ్నియా సమస్యతో బాధపడేటువంటి వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళకి మానసిక ఒత్తిడి వల్ల, మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం చేత
మెదడులో లేకపోతే దేహంలో కార్టిజాల్ అనేటువంటి బాడీకి హాని చేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి కావడం చేత ఆ హార్మోన్ ఉత్పత్తి యొక్క ప్రభావంతో మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. సో ఒకదానికి ఒకదాని లింక్స్ అనమాట ఇవి. సో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు జాజికాయలు అనేటువంటి మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా పెంచేందుకు కూడా పరోక్షంగా జాజికాయలు అనేటువంటి మెరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మల్లెపూలలో కూడా మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి శక్తి ఉందమ్మా. కాబట్టి ఈ మల్లెపూలు యొక్క వాసన చూసినప్పటికే ఆ వాసన యొక్క ప్రభావం చేతనే మరి ఎక్కువ శాతం మందిలో మనం గమనిస్తుంటామా మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా అలాంటి వ్యక్తులు చాలా హుషారుగా ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి కూడా ఉంటూ ఉంటారు అనమాట. మూడవది ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆడవాళ్ళు మల్లెపూలు ధరిస్తూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకు ఎంత ఒత్తిడితో కూడినటువంటి జీవితం ఉన్నప్పటికీ వాళ్ళు ప్రశాంతమైనటువంటి వదనంతో దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కూడా ఈ మల్లెపూలు మెడలో తలలో పెట్టుకోవడం వల్ల కూడా కలుగుతుంటుందమ్మా. కాబట్టి మానసిక ఒత్తిడి మరి నిజంగా చెప్పుకోవాలంటే మరి అందరికీ మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఆడవాళ్లకు వాళ్ళ పరంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మరి ఆడవాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు వాళ్ళకు కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర కంటిన్యూ నిద్ర వాళ్ళకు వచ్చేదానికి కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా ఉసిరిక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ద్రవ్యం. అంటే మెదడులో తయారైనటువంటి దుష్ట పదార్థాలు కానీ మెదడుకు హాని చేసేటువంటి రసాయన పదార్థాలు మెదడులో ఏర్పడినప్పుడు ఆ యొక్క పదార్థాల యొక్క గుణాన్ని నిర్వీర్యం చేసేసి ఆ పదార్థాల యొక్క ప్రభావం లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఉసిరిక చక్కగా ఉపయోగపడుతుంది. బెల్లంలో ఉన్నటువంటి వివిధ రకాల పోషక పదార్థాలు కూడా చక్కటి నిద్ర కలుగజేసేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా దేహంలో ఉన్నటువంటి వేడి తత్వాన్ని తగ్గించేందుకు కూడా ఈ యొక్క బెల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ గా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి మీరు చాలా చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజంగా నాకే ఆశ్చర్యం అవుతుందమ్మా, ఎందుకంటే మీరు నిజంగా ఇది తెలుసుకొని నన్ను అడిగారంటే. సో మల్లెపూలతో నిద్ర తెచ్చుకోవడం, మల్లెపూలు టీ. సో సర్వసాధారణంగా నిద్ర రాకుండా ఉండేందుకు టీ తయారు చేసుకుని తాగుతుంటారు, కానీ మనం నిద్ర వచ్చేందుకు మల్లెపూలతో టీ తయారు చేసుకుని వాడుకుంటాం. అది ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ మల్లెపూల ఛాయ్ని మనం తాగినట్లయితే రాత్రిపూట చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఆ టీ కూడా అయిపోయింది, అది చూసేద్దాం సార్. మన మల్లెపూల టీ కూడా రెడీ అయిపోయింది. చాలా చక్కగా తయారు చేశారమ్మా, నిజంగా చాలా అద్భుతంగా తయారైంది. ఇక్కడ ఈ మల్లెపూలు కూడా ఇందులో వేసాం కదమ్మా, ఇంకా కాస్త సడిలిపోతే మరీ మంచిదమ్మా. ఇప్పుడే చాలా వరకు సడిలిపోయాయి, ఔషధ కూడా అన్నీ వచ్చాయి, కానీ ఇంకాస్త ఆ మల్లెపూలు ఆ రెక్కలు సడిలిపోతే ఔషధం కూడా మరింత సమర్థవంతంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని తాగితే సరిపోతుందమ్మా. ఫిల్టర్ చేసుకొని తాగవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి డైరెక్ట్ గా ఇట్లా తీసుకోవడం జరిగింది. వేడిగా ఉందమ్మా. చూసారు కదా, బ్రహ్మాండమైనటువంటి మల్లెపూల ఛాయ్, మల్లెపూల టీ. సో నిద్రలేమి సమస్య నుంచి బయటపడేందుకు బ్రహ్మాండమైనటువంటి టీ తయారు చేసేటువంటి విధానం ఈ వీడియోలో చూశారు కదా. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఛాయ్ని కాస్త మనం ఛాయ్ కాఫీ ఏ విధంగా తాగుతామో ఆ విధంగా తాగడం వల్ల మరి ఒకరోజు 2 రోజులలోనే దాని ఫలితం కనిపించకపోవచ్చు, కానీ మరి క్రమక్రమంగా వాడుకోవడం వల్ల మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగేసి దేహానికి మనస్సుకి మానసిక ఒత్తిడి తగ్గి అదేవిధంగా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి కూడా చాలా సక్రమంగా జరిగేసి చక్కటి నిద్ర, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి నిద్ర ప్రశాంతం అవుతుంది, చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. అంతేకాకుండా మరుసటి రోజు మనం నిద్ర లేచినప్పటికీ ఆ యొక్క సంపూర్ణమైన నిద్ర ముందు రోజు మనం పోయింటాం కాబట్టి చక్కటి ఆరోగ్యం మనం సొంతం అయ్యి దైనందిన జీవితంలో మనం చేసేటువంటి పనుల్లో కూడా చాలా హుషారుగా ఉల్లాసంగా ఆనందంగా చలాకీగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాం. ఓకే, సో చూసారు కదా, మీరు కూడా మరి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత తప్పకుండా ఈ మల్లెపూల టీ యొక్క రివ్యూ మీరు డెఫినెట్ గా మాకు కింద కామెంట్ చేయండి. సంఖ్య విడత మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.